ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో తిరుచిత్రాంబరం సినిమాలోని మేఘం కరుగుత పాటకు అవార్డు గెలుచుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆయనకు ఈ రోజు చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో డాన్సర్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్, వల్లభనేని ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్న కుమార్, దామోదర ప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఫెడరేషన్ నాయకులు సురేష్ మాట్లాడుతూ, డ్యాన్స్, ఫైట్స్, క్రాఫ్ట్ లో మనం ఇతర చిత్ర పరిశ్రమల నుండి అవమానాలు ఎదుర్కొన్నాం. ఈ అవమానాలను ఎదుర్కొని నిలబడి ఈ రోజు జాతీయ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగాం. ముందుగా దంపతులు ఇద్దరిని కూడా మన సభ్యులు కూర్చుంటే to see you here on the stage on this happy occasion. Thank you అండి. చాలా హ్యాపీగా ఉందండి. మాకు మా జర్నీ అంతా ఒకేసారి స్టార్ట్ అయింది. జానీది, నాది, మా గణేష్ది, అందరిది. జానీకి నేషనల్ అవార్డు రావటం చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మాకు వచ్చినట్టుంది. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు చూసినా అంటే అనొచ్చో లేదో ఎక్కువ నార్త్ సైడు, మన చెన్నై సైడ్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు మా తెలుగు సైడ్ మా జానీకి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దదైంది. ఇంకా ఇంకా పెద్దదయ్యి మనకి ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ జానీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు మంచి పేరు తెచ్చిపెట్టావు. థ్యాంక్ యూ. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి, నువ్వు హీరోగా కూడా వెళ్ళాలి, డైరెక్షన్ కూడా చేయాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. టైం లేదు, సో అందుకే షార్ట్గా ముగిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. సో మీరు ఎక్కడున్నా ఏ మంచి పని జరుగుతున్నా ఫస్ట్ మీరు అందరూ వస్తారు, దాన్ని క్యాప్చర్ చేసి ప్రపంచానికి తెలుపుతారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ సన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అలెక్స్ అని చెప్పినట్టు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను, ఎవడు హీరో అవ్వాలన్నా, ఎవడు విలన్ అవ్వాలన్నా, ఎవడు డైరెక్టర్ అవ్వాలన్నా, ఎవరైనా కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా, ఏం అవ్వాలన్నా కూడా ప్రొడ్యూసర్ ఉంటేనే అవుతాడు, లేదంటే హీరో లేదు, ఎవడు లేడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, క్షమించండి. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను ఇది కూడా. ప్రొడ్యూసర్స్ అనగానే ఎక్కడ ఉన్నారంటే అక్కడెక్కడో పోయి ఒక చిన్న టెంట్ ఏదో వేస్తారు, అక్కడ కూర్చొని ఉంటారు అనమాట. అంటే క్యాషియర్ లాగా ట్రీట్ చేస్తారు. సో ఐ డోంట్ లైక్ దట్. ప్రొడ్యూసర్ అంటే హీరోనే, ఆయన కూడా అలానే చూడాలనేది నాకు ఎప్పటి నుంచో కోరుకుంటుంది. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ నేను కలిసేది ప్రొడ్యూసర్స్ని. ఎందుకనంటే వాళ్ళే మనకు సినిమా స్టార్ట్ చేసేది వాళ్ళే, ఎండ్ చేసేది వాళ్ళే. థియేటర్లో రిలీజ్ అయ్యి మళ్ళీ దాని పబ్లిసిటీ అంటే ఓన్లీ ఏదో సినిమా స్టార్ట్ చేసాం కదా అయిపోయింది, రిలీజ్కి అయిపోయింది అలా కాకుండా మళ్ళీ అది కొంచెం అట్టిట్టున్నా కూడా పుష్ చేసి వెనకాల నుంచి ఏదైనా అవార్డ్స్ వస్తున్నా ఏం వచ్చినా కూడా కొంచెం పుష్ చేస్తూ ఇవన్నీ చేసేది వాళ్ళే. కాబట్టి అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే మేము ఎవ్వరు నేను ఇక్కడ.
సో మా 24 క్రాఫ్ట్స్ నుంచి అండ్ అందరి సైడ్ నుంచి మన ఆడియన్స్ సైడ్ నుంచి అందరి సైడ్ నుంచి థ్యాంక్ యూ. మీరు ఇలానే మంచి సినిమాలకి ప్రొడ్యూస్ చేయాలి, ముందుకు రావాలి. అలాగే మేము ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి ఫలితంగా మీరు మమ్మల్ని నమ్మి కోట్లు పెడుతున్నారు. సో అలానే మీకు కూడా చిల్లర రావాలని, మళ్ళీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇందాక దామని చెప్పి ఒక సినిమా తీస్తే ఇంకో సినిమా తీరని చెప్పి, సో అలాంటి పరిస్థితి రాకుండా ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ 2 రోజులు మళ్ళీ సినిమాలు తీసేలాగా వాళ్ళు లాభపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.